ఫ్రెండ్స్ చూస్తున్నారా లిచీ ఫ్రూట్స్ అంటే ఇవి మనం ఇంట్లో అన్నాం కదండి. చూస్తున్నారా ఇవి పావు కేజీ అంటే మేము దారంతా వస్తా నేను మా అమ్మాయి కొన్ని తినేసేయండి. చివరికి మిగిలినవి ఇవి కూడా మీకు చూపిద్దాం ఉంచాలి. అది ఇవి కూడా తినేద్దు మేము. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. పావు కేజీ 100 రూపీస్ తీసుకున్నారు. 80 రూపీస్కి అడిగాను కానీ ఇవ్వనన్నారు. చూస్తున్నారు కదా పైన ఇలా చేసుకుని. ఇవి మనకు కొంచెం టేస్ట్ ఎలా ఉన్నాయంటే తాటి ముంజులు ఉంటాయి కదండి, తాటి ముంజులు కర్బూజా కలిపిన టేస్ట్ ఉందన్నమాట. ఇవి తిని చూపిస్తాను. చూస్తున్నారు లోపల సీడు ఎలా ఉందంటే కుంకుడుకాయల్లో ఉంటుంది కదండి సీడు, సేమ్ అలా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కానీ పావు 100 రూపీస్ అంటే ఎక్కువేమో అనుకుంటున్నాను. కానీ అప్పుడప్పుడు ఇలా తినాలండి. ఎప్పుడు తిని ఫ్రూట్సే కాకుండా ఇలా వెరైటీ కూడా తినాలి. ఆ రోజు టేస్ట్ చేసి చాలా నచ్చినాయి, అందుకే వాళ్ళు తెచ్చుకున్నాను మళ్ళీ. ఇంకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో అయితే ఫిష్ ఫ్రై. అక్కడ స్టిక్ పట్టుకుని నుంచున్నారు కదండి, ఆయనే మా మావయ్య గారు. మా అమ్మాయికి చేపల ఫ్రై కావాలంట, అందుకని వాళ్ళ తాతయ్యని తీసుకుని వెళ్ళి కొనిపించుకుంది చేపలు. అక్కడ చేస్తున్నారు చేపలు. మా మావయ్య గారు నుంచున్నారు కదా, దగ్గరుండి చేయిస్తున్నారు. చేపల ఫ్రై అయితే చాలా బాగుందండి. నేను డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ షాలో ఫ్రైయే చేశాను. డీప్ ఫ్రై చేస్తానంటే ఎప్పుడు షాలో ఫ్రైయే కదా చేస్తాను, డీప్ ఫ్రై చేయనా అంటే మా అమ్మాయి డీప్ ఫ్రై వద్దు మమ్మీ షాలో ఫ్రైయే చెయ్యి, మళ్ళీ ఫుల్ ఆయిల్ కదా డీప్ ఫ్రై అయితేని వెయిట్ గెయిన్ అయిపోతాను మళ్ళీ నేను వద్దని చెప్పి షాలో ఫ్రైయే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూస్తున్నారు కదా, మ్యాగ్నేట్ చేసేసి నేను 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసానులేండి, పనంతా అయ్యాక చేద్దాము అని. అందువల్ల ఏమో చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎంత వేసానో. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏంటి వండుకున్నారు సండే? కామెంట్ చేయండి. ఇవాళ అయితే నాకు ఫుల్ వర్క్. అబ్బా మన పెయింట్లు వేసారు కదా, ఇవాళ చేసుకున్నాను ఆ పనంతా. స్టార్టింగ్లోని వీడియో చేశాను కదండి లిచ్చి పండు గురించి, అక్కడ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నా ఫేస్ ఎంత డల్గా ఉందో. నిజంగా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి. ఇవాళతో నా పని కంప్లీట్ అయింది. మొన్న ఆల్రెడీ చేసుకున్నాను రా దేవుడా అంటే మళ్ళీ పెయింట్లు మొదలెట్టారు, మళ్ళీ తప్పలేదు నాకు ఎప్పట్లాగా పని. ఇంకేంటి, నా స్టోరీ అంతా చెప్పి మిమ్మల్ని విసిగించేసి బోర్ కొట్టించేసి అన్ని రకాలు చేసేస్తున్నానేమో నా ఇన్నర్ ఫీలింగ్. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం వండుకున్నారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడమే కాకుండా ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదండి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. అంతే ఫ్రెండ్స్, బాయ్.